నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్గా ఉంటే. అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఈ వీడియోలో మనం గురువు వక్ర మార్గంలో సంచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి వచ్చే నెల అక్టోబర్ 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 5 ఇంచుమించుగా 4-5 తారీఖుల వరకు, అంటే దాదాపు 120 రోజుల పాటు గురువు వక్ర మార్గంలో సంచరించబోతున్నారు. అంటే అదే రాశిలో ఉంటారు. ప్రస్తుతానికి మొన్న మనకి మే నెలలో మేషం నుంచి వృషభంలోకి సంచరించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా మనకి వృషభంలోనే ఉంటారు. కాబట్టి వక్ర మార్గంలో సంచరిస్తున్నారు అని చెప్పని మనం చెప్పుకోవటమే కానీ ఆయన రాశి అయితే పెద్దగా మారటం లేదు. కానీ మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఫలితాలు మేషంలో ఉన్నట్టుగా ఇస్తారు అని చెప్పని మనం తెలుసుకోవాలి. మనం గురువు సంచారం గురించి, గోచారం గురించి ఒక వీడియో చేసుకున్నాం. దాంట్లో మనం చెప్పుకున్నాం ఎవరెవరికి ఈ సంవత్సరం బాగుంటుంది, ఎవరెవరికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది, ఎవరెవరికి ఈ సంవత్సరం అంతగా కలిసి రాదు, అంతగా బాగుండదు, కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. దాంట్లో మనం చెప్పుకున్న దాంట్లో అప్పుడే మనం అంతా కూడా మిక్స్డ్గానే రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఈ సంవత్సరం అనేది చెప్పుకోవటం జరిగింది. అంటే ఎందుకంటే దీనివల్లే ఈ వక్ర మార్గంలో సంచారం కొంతసేపు మామూలుగా కొంతసేపు సంచరించటం వల్ల ఇలా మనకి ఫలితాలు అనేవి ఉండటం జరుగుతుంది. మనం చూస్తే అరే మొన్నటి వరకు మనం కొంత ఇబ్బంది పడ్డామే, ఇదేంటి ఇప్పుడు చూస్తే సడన్గా మనకి కలిసి వస్తుంది, ఆదాయం బాగుంది, ఇంట్లో సంతానం ఇబ్బంది లేకుండా ఉంది, భార్యతో కూడా మంచి జరుగుతుంది, అన్ని విధాలా మనకి బాగుంది అని చెప్పని మనం అనుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ కారణం గురు భగవానుడే. గురువు అత్యంత శుభగ్రహము, అతి పెద్ద గ్రహము మనకి నవగ్రహాల్లో ఉన్నది. మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. అలాగే మనం చూసినట్టయితే మనకి ఇప్పుడు సంచారం వృషభంలో ఉంది కాబట్టి కొన్ని రాసుల వారికి మనకి మొన్న ఉగాది తర్వాత గురు సంచారం మనకి మే 1వ తారీఖు జరిగింది. గురు భగవానుడు మేషం నుంచి వృషభంలోకి వచ్చారు. అక్కడి నుంచి కూడా మనం ఇప్పుడు ఈ నెలాఖరు ఇంచుమించుగా అక్టోబర్ 9వ తారీఖు వరకు కూడా మనం తీసుకుంటే వారికి బాగుందండి అని చెప్పని అనుకుంటారు. మేషరాశి వారికి కానివ్వండి, కర్కాటక రాశి వారికి కానివ్వండి, కన్యా రాశి వారికి కానివ్వండి, వృశ్చిక రాశి వారికి కానివ్వండి, మకర రాశి వారికి కానివ్వండి, బాగుంది అని చెప్పని చెప్పుకుంటారు. ఈ 5 రాశుల వారు చక్కగా మొన్న మే నుంచి కూడా ఈ అక్టోబర్ 10వ తారీఖు వరకు కొంత ఆనందకరమైన జీవితాన్నే గడిపి ఉంటారు. అంటే వారు అనుకున్నవి కొంత వారికి జరిగి ఉంటాయి. ఎటువంటివైనా వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, అలాగే ఏదైనా ట్రాన్స్ఫర్సు, ఉద్యోగము, వ్యాపార నిమిత్తమై ఏదైనా పనులు, పెట్టుబడులు పెట్టడం, డబ్బులు ఎక్కడైనా ఇరుక్కుపోయినవి ఏమన్నా ఉంటే కనుక అవి రావటము, ఇవన్నీ కూడా జరిగి ఉంటాయి. ఇప్పుడు ఈ సంచారం వల్ల ఈ 5 రాశులకి కొంత ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. అంటే మొన్నటి లభించిన ఫలితాలు అయితే ఇప్పుడు లభించవు. కొంత మిశ్రమంగా ఉండటం అనేది జరుగుతుంది, కొంత ఫలితాలు అనేది తగ్గటం జరుగుతుంది. మరి ఒక 5 రాశులకి ఇప్పుడు బాగుండటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా తీసుకుంటే మీనరాశి వారికి, అంటే సంచారం మేషంలోకి వచ్చేటప్పటికి ద్వితీయంలో ఆయనకి బాగుండటం అనేది జరుగుతుంది. కాబట్టి మీనరాశి వారికి బాగుంటుంది. అలాగే మిథున రాశి వారికి బాగుంటుంది, సింహరాశి వారికి బాగుంటుంది. ఈ 4 నెలలు కాస్త వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఉంటారు. కాబట్టి డబ్బులు అవి ఆగిపోయి ఉంటాయి, ఎక్కడి నుంచో రావాల్సినవి, లేదా ప్రమోషన్స్ రావాల్సినవి రాకుండా ఉండుంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడుంటారు. ఇట్లా రకరకాలు, అంటే ఈ ఒక్క రాశి వారనే కాదు, మీనరాశి వారు కానీ, మిథున రాశి వారు కానీ, సింహరాశి వారు కానివ్వండి, అలాగే మనం చూసుకుంటే తులారాశి వారు కానివ్వండి, అలాగే ధనుసు రాశి వారు, మళ్ళీ వీరందరికీ కొంత బాగుండటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే మనం ఏం చెప్పుకున్నాం, మీనం ఒకటి, మిథునం ఒకటి, సింహం ఒకటి, తులారాశి ఒకటి, ధనుసు రాశి, ఈ 5 రాశుల వారికి ఇప్పుడు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అంటే వారు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి రావటం, ఎప్పటి నుంచో ఆగిపోయిన ఏమన్నా పెండింగ్ వర్క్స్ ఉంటే అవన్నీ కదలటం, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు విదేశాలకు వెళ్ళటం, ఆ ప్రయత్నాలు జరగటం, సంతానపరమైన ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి తీరి వారి ఇంట్లో చక్కగా
సంతానం అనేది, ఆడవారు ఉన్నట్టయితే వారికి మంచి జరగటం, అలాగే ఏదైనా తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళటము, ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బులు ఏమైనా ఉన్నట్టయితే ఆ డబ్బులన్నీ కూడా రావటం, అంటే గురుగ్రహ అనుగ్రహం అనేది వీరికి సంపూర్ణంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 5 రాసుల వారికి ఎంతైనా సరే బాగుంటుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ కుంభరాశి వారికి అంతంత మాత్రమే ఇక్కడ మనకి వారికి గోచారం వృషభంలో ఉన్న వక్రంగా ఉన్న అదే పరిస్థితి, అలాగే వృషభం వారికి కూడా అదే పరిస్థితి. ఎందుకంటే జన్మంలో ఉన్నప్పుడు అలాగే ఉంది. ఒకవేళ వ్యయంలోకి వెళ్ళి మేష ప్రభావం మనం తీసుకున్నా కూడా మేష ఫలితాలని గురువు వారికి శుభమూలకమైన ఖర్చులే ఉంటాయి. ఏదో ఒక రకమైన ఇంట్లో ఖర్చులు అనేవి ఉంటూ ఉంటాయి. అంటే పిల్లల చదువులు కానివ్వండి, వారి చదువులకి నిమిత్తమై ఫీజులు అవి కట్టడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వృషభం వారికి ఇబ్బందిగా ఉంటుంది. కాస్త ఇంట్లో ఏమైనా వస్తువులు అవి ఇవి పాడైపోవటం, అవి ఏమైనా కొనుక్కోవటం, పిల్లలకి సంబంధించి ఏవైనా బంగారం తీసుకోవటం, వాళ్ళ చదువులు వచ్చి ఉన్నట్టయితే ఇంజనీరింగ్కి, ఇంటర్మీడియట్కి వారికి డబ్బు ఖర్చు పెట్టడం, ఇట్లా అనేది వృషభం వారికి ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంది. కాబట్టి వారికి ఇప్పుడు వక్రించినా కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. అలాగే కుంభం వారికి తీసుకుంటే కూడా అదే పరిస్థితి. మొన్నటిదాకా ఇప్పుడు అక్టోబర్ 9వ తారీఖు వరకు చతుర్థంలో ఉంటారు గురువు, అక్కడి నుంచి ఇప్పుడు తృతీయంలోకి వస్తున్నారు. కాబట్టి దీనివల్ల కూడా పెద్దవారికి ఇబ్బంది ఏమీ పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు. ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది. కాస్త చుట్టుపక్కల వాళ్ళతో ఇబ్బంది, అన్నదమ్ములతో ఇబ్బందులు రావటం, చిన్న చిన్న ప్రయాణాలు చేయటం, ప్రయాణాల్లో ఇబ్బందులు రావటం, ఇట్లా మాతృక్లేశములు, కొంత తల్లికి అనారోగ్యంగా ఉండటం, ఇట్లా ఈ సంవత్సరం అంతా కూడా వారి కుంభరాశి వారికి కొంత ఇలాగే ఉంటుంది. వాహన ప్రయాణాలు వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఇవన్నీ కూడా కొంతవారు జాగ్రత్తగా ఉండటం అనేది మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మనం ప్రతి రాశికి కూడా మనం ఇక్కడ చెప్పుకోకుండా క్లుప్తంగా మనం ఇవ్వటం జరిగింది. ఎందువల్ల అంటే ఇదే మనం గోచార ఫలితాలు మనం గురువు మే 1వ తారీఖు మారినప్పుడు వీడియోలో అన్ని రాశులకి చెప్పడం జరిగింది. అన్ని రాశులకి కూడా యావరేజ్గానే ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎందువల్ల అంటే దీనివల్లే గురువు వక్ర ఫలితాల వల్ల ఇప్పుడు మనం గత సంవత్సరం కొంత బాగా ఎవరికైతే ఉన్నది అనుకున్నామో వారికి ఇప్పుడు నుంచి ఫిబ్రవరి వరకు కూడా 5 వరకు మళ్ళీ బాగుంటుంది. ఈ 4 నెలలు మళ్ళీ అక్కడి నుంచి గురువు మారే వరకు మళ్ళీ ప్రస్తుతం ఎవరికైతే బాగుందో వారికి, అంటే మేషం వారికి, కర్కాటకం వారికి, కన్యా వారికి, వృశ్చికం వారికి, మకరం వారికి మళ్ళీ బాగుంటుంది. అంటే ఇప్పుడు మే 1 నుంచి ఈ అక్టోబర్ 9 వరకు వారికి బాగుంది. అలాగే మళ్ళీ ఫిబ్రవరి 5 నుంచి మళ్ళీ గురువు మే నెలలో మారుతారు కాబట్టి అప్పటి వరకు కూడా వారికి బాగుంటుంది. అంటే 7-8 నెలలు వారికి బాగుంది, 4 నెలలు కొంచెం మధ్యస్థంగా ఉంటుంది. అంటే కొంత అటు ఇటు ఆటుపోట్లు అంటాం కదా, ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం గురువు చూసుకుంటే వచ్చే నెల మేజర్ ప్లానెట్స్ అయిన 4 ప్లానెట్స్ కూడా మారుతున్నాయి మే నెలలో. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ ఆల్సో. ఎందువల్ల అంటే రాహుకేతువులు మే 25 మళ్ళీ మారుతున్నాయి. మే నెలలో 2025లో గురువు సంచారం మారుతుంది, శని సంచారము మారుతుంది. కాబట్టి శని కుంభం నుంచి మీనానికి వెళ్తారు, గురువు వృషభం నుంచి మిథునానికి వెళ్తారు, రాహుకేతువులు కుంభం నుంచి సింహంలోకి వస్తాయి. కుంభంలోకి రాహువు, సింహంలోకి కేతువు మారుతారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మే నెలలో 4 మేజర్ ఇంపార్టెంట్లైన గోచారంలో మనం ఎక్కువగా పరిగణలోకి తీసుకునే ప్లానెట్స్ అన్నీ కూడా మారుతున్నాయి. అప్పుడు మళ్ళీ ఒకసారి ఆ 4 ప్లానెట్స్ గురించి గోచారంలో చెప్పుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు కొంత ఇబ్బందిగా ఉన్నవాళ్ళు గురుగ్రహానికి కొంత పరిహారం చేసుకున్నట్టయితే వారికి సరిపోతుంది. గురువార నియమాలు ఉండటం, అలాగే కాస్త శనగలు దానంగా ఇచ్చుకోవటం, దత్తాత్రేయ స్వామివారు, అలాగే దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన, సాయి ఆరాధన చేసుకునేవారు సాయి ఆరాధన, ఎవరి ఇష్టమైన దేవి ఆరాధన వారు చేసుకోవచ్చు. వీలు ఉన్నవాళ్ళు నెలకి ఒకసారి శివాభిషేకం చేసుకోవటం కూడా ఎంతైనా సరే మంచిది. కాబట్టి మిగతా వారు ఈ 4 నెలలు బాగున్న వాళ్ళు, వాళ్ళకి వచ్చిన ఆదాయ వనరులు ఏమైనా ఉంటే వాళ్ళు జాగ్రత్త చేసుకోవాల్సిందిగా చెప్తున్న ముఖ్య విషయం. అలాగే ప్రమోషన్స్ ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ సింహరాశి వారికి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీనరాశి వారికి, మిథున రాశి వారికి కూడా ఇప్పుడు కలిగే అవకాశం. తులారాశి వారికి, ముఖ్యంగా ధనుసు రాశి వారికి, ఈ రాశి వారికి ఈ వక్ర
గురువు మంచి చేస్తాడు అని మరొకసారి చెప్పుకుంటూ మనం సెలవు తీసుకుంటాం.